కీర్తనలు 12:6 చక్కగా చదవండి వాక్యాలు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ప్రేమగల తండ్రి, వాక్యమునిది మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసునాథుని పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయన మాటలు మరి గైకొనడానికే, అంటే ఆయన మాటలు మనం తెలుసుకోవడానికే ఆయన మనల్ని పిలుస్తున్నారు. ఆయన మాటలు ఎలాంటివి అంటే ఆయన మాటలు పవిత్రమైనటువంటివి. అదే కాదు, ఒక బంగారాన్ని స్వచ్ఛతను తేవడానికి మూసలో పోసి దాన్ని 7 మార్లు కరిగించి దాన్ని ఊది ఎంతో పవిత్రత చేస్తాడు కంసాలి. అయితే ఆయన మాటలు బంగారం ఎంత అనగా మరి ఆ మూసలో కరిగించి పవిత్రతగా మంచిగా చేస్తాడో, అలాగనే దేవుని మాటలు కూడా అంత పవిత్రమైనటువంటివి. మన మాటలకి ఆయన మాటలకి బహు వ్యత్యాసం ఉంది ప్రియులారా. మన మాటల్లో కపటం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, మన మాటల్లో అసూయ ఉంటుంది, మన మాటల్లో మరి కరెక్ట్ ఉండదు, మన మాటలు అంత పవిత్రమైనటువంటివి కావు. కానీ దేవుని మాటలు చాలా పవిత్రమైనటువంటి, అట్టి పవిత్రమైనటువంటి ఆయన మాటలు వినడానికే ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. లోకములో మనము అనేకుల యొక్క మాటలు వింటాం, మరి దొంగ వాళ్ళ మాటలు వింటాం, అబద్ధికుల మాటలు వింటాం, కూనికోర్ల మాటలు వింటాం, వ్యసన క్రాంతులైనటువంటి వారి యొక్క మాటలు వింటాం. ఈ దినాలలో ప్రియులరా సైబర్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి వారి మాటలని మనం గనక ఆడు చెప్పినట్లుగా మనం చేస్తే మన డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి. ప్రియులరా ఈ దినాలలో అసలు మంచి ఫోన్లు తీయాలన్నా, మంచి కాళ్ళు తీసి మాట్లాడాలన్నా ఎవరికి వాళ్ళు భయపడిపోతున్న రోజుల్లోకి వచ్చేసాం. ప్రియులరా బ్యాంక్ అయినే ఒక ఆయన మరి మోసపోయాడట ప్రియులరా, 1,00,000. కాబట్టి ఇలాగా బ్యాంకుల పేరిట మేము బ్యాంకు వాళ్ళు అని చెప్పి మీరు ఫలానా మీ వాట్సాప్ నెంబర్ చెప్పమని, ఆయన చెప్పమని మరి చాలా చాలా అడుగుతున్నారు. ఇప్పుడు ఆ మాటలు వింటే మనం పాడైపోతాం. లోకంలో అనేకుల మాటలు వింటాం, వాటిలో మనకు చెడుగునిచ్చేటువంటి మాటలు అనేకంగా మనం ఈనాడు వింటున్నాం. నీ బ్రతుకు నాశనం చేసే మాటలు, కొంతమంది పక్కవారి మాటలు వింటారు, మరి అవి సాడీలు మాటలు, రోత మాటలు అయినప్పుడు నీ కుటుంబాలు కూడా పతనమయ్యే అవకాశం ఉంది. కొంతమంది భర్తకు భార్యకు తగాదలు పెట్టే మాటలు చెప్తూ ఉంటారు, ఆ మాటలు మనం వినకూడదు ప్రియులారా. నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయి ప్రియులారా. నీ జీవితాన్ని సర్వనాశనం చేసే మాటలు ఆ మాట్లాడుతున్న మాటల్లో ఉంటాయి. ఆయన నీ సృష్టికర్త, నిన్ను మార్చే ఆత్మీయ మాటలుగా ఉంటాయి దేవుని మాటలు. దేవుని మాటలు వింటే అవి మన బ్రతుకులను మారుస్తాయి. అందుకని అంటాడు, ఈయన మాటలు విని వాటి ప్రకారం చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టినా బుద్ధివంతుడు పోలి ఉండెను. మరి వరదలు వచ్చెను, ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పాటు గొప్పది కనుక అది పడలేదు. దేవుని మాటలు ప్రియులరా ఒక స్టాండర్డ్ అయినటువంటి పునాది మీద కట్టిన మాటల్లాగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా ఆయన మాటలు ఆత్మీయమైన మాటలు. నీవు ఆత్మీయంగా బలపడినప్పుడు మరి బలపరిచే మాటలుగా దేవుని మాటలు ఉంటాయి. నీ కష్టాలలో, నీ శ్రమలలో, నీ బలహీనతలలో, మరి రోగంతో బాధపడుతున్న సమయంలో నిన్ను బలపరిచేటువంటి దేవుని మాటలుగా ఉంటాయి. కాబట్టి దేవుని మాటలు అలాగా నీతో తన వాక్యం ద్వారా మాట్లాడతాయి, ఆ బాధ నుంచి వ్యాధి నుంచి తొలగిస్తాయి. కాబట్టి ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది, ఆయన మాటలో అధికారం ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. అట్టి ప్రభువు మాటలు గైకొని దీవించబట్టకే ప్రభువారు నిన్ను దైవ సన్నిధికి పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఆనాడు
ఇశ్రాయేలు జనాంగమును గురించి మోషే ద్వారా దేవుడు పలికించిన మాటలు ఎంతో దీవెనకరంగా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి ప్రియులరా. కాబట్టి ఇక్కడ నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో అన్ని దీవెనలుగా ఈ మాటలు ఉంటాయి. 1 నుండి 6 వరకు చూస్తే ఆ మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్నా ఆజ్ఞలన్నిటినీ కూడా ఆయన ఏదైతే చెప్తాడో వాటన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నిన్ను హెచ్చించాలంటే ప్రజలు కాదు, నీ పలుకుబడి కాదు, నీకున్న ధనం కాదు, నీకున్న ఆస్తి ఐశ్వర్యాలు కాదు. నిన్ను హెచ్చించాలంటే ఆయన ఒక్కడే హెచ్చించగలడు నిన్ను. అనగా ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు తీసుకొచ్చి, పెంట కుప్పలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఆయన గొప్పగా హెచ్చించే దేవుడు. ప్రియులరా గమనించండి, ఒక హెబ్రీ దాసుడు, మరి అతని పేరు యేసేపు, అతను తీసుకుని వచ్చి ఆ గొప్ప ఐగుప్తి సామ్రాజ్యానికి 2వ రాజు చేసిన గొప్ప దేవుడు. ప్రియులరా ఆయన కావాలంటే చేస్తాడు, ఆయన వద్దనుకుంటే గొప్ప వ్యక్తి అయినటువంటి నెబుకద్నెజరు సైతము గడ్డి తినేటట్లుగా చేసిన దేవుడు. ప్రియులరా కాబట్టి అంత ఆయన మాట నువ్వు ఆలకిస్తే, ఆయన మాట శ్రద్ధగా నువ్వు వింటే, ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడిని యెహోవా మాట వినునే ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు ప్రాప్తిస్తాయి. నెంబర్ 1, నీ పట్టణంలో నువ్వు దీవించబడతావు. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ ప్రాంతంలో నువ్వు దీవించబడతావు. నీ పొలంలో నువ్వు చేస్తున్న పనులన్నిట్లో పొలంలో దీవించబడతావు. నీ గర్భఫలము అనగా నీ బిడ్డలు మంచి వాళ్ళు అవుతారు, ప్రయోజకులు అవుతారు. ప్రియులరా నీ గర్భఫలం విషయంలో నువ్వు దీవించబడతావు. నీ భూఫలము, నీకున్నటువంటి పొలాల విషయాల్లో దీవించబడతావు. నీ పశువుల మందలు, నీ దగ్గరకు ఒక పశువు వస్తే దాన్ని విస్తరించి అనేక పశువులు నీ ఇంటి దగ్గర ఉంటాయి. నీ దుక్కిటెత్తులు, నువ్వు అనగా నాగల్తుంతున్న ఎద్దులు కూడా ఎక్కువైపోతాయి. నీ గొర్రె మేక మందలు, ఒక మేక వస్తే దాన్ని బట్టి అనేక మేకలు, ఒక గొర్రె వస్తే దాన్ని బట్టి అనేక గొర్రెలుగా విస్తరించబడతాయి. నీ కంపయు పిండి పిసుకుని తొట్టెయు దీవింపబడును. అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు తినే ఆహారము నీకు గాని నీ బిడ్డలకు గాని కొదవ లేకుండా నీ దేవుడు నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. నీ ఆహార విషయంలో ఏ కొదవ నీకు ఉండదు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలకు వెళ్ళిపోయినప్పుడు కూడా దీవించబడతావు. లోపలికి వచ్చిన బయటికి వెళ్ళిన 2 విధాలుగా కూడా నీకు మేలే జరుగుతుంది. కాబట్టి ప్రియులరా ఆయన మాటలు విలసంపైనటువంటి మాటలు, ఆయన మాటలు మానవ జీవితానికి శ్రేష్టమైనటువంటి మాటలు, ఆయన మాటలు నమ్మదగినటువంటి మాటలు. ఈ దినాలలో ఎవరి మాటలు వినాలో ఎవరి మాటలు నమ్మాలో తెలియనటువంటి రోజుల్లో ఉన్నాం. ఆయన మాటలు యథార్థమైనటువంటివి. ఎందుకని అంటే అనగా ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ప్రియులరా మానవులకు సర్వవిధాల ప్రయోజనకరమైనటువంటివి ఆయన మాటలు. కాబట్టి యెహోవా వాగ్దానం మాటల ద్వారా మనకు పై చెప్పిన మాటలన్నిటిని బట్టి మనకు విదితం అవుతా ఉంది. కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 14వ వచనములో నీ ఆజ్ఞను నేను ధ్యానించదను, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది అని కూడా ఉంది అని కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని మాటలో స్వచ్ఛత ఉంది, ప్రేమ ఇంపుగా
ఆ మాటలు ఆయన మాటలు ఇమిడి ఉంటుంది. కాబట్టి అట్టి దేవుని మాటలు గైకొనుటకే యెహోవా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే యెహోవా మాట్లాడుచున్నాడు. ఆ ఆ ఆ చేసి తిని చూసారా అండి, మరి భూమి ఆకాశం వినమంటున్నాడు. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు ప్రియులరా. అవును, ఈ దినాలలో మరి పిల్లలు మనం పెంచి పెద్ద చేస్తున్నాం, కానీ ఆ పిల్లలు మళ్ళా తిరిగి మనం చూస్తారనే నమ్మకము లేని రోజుల్లో ఉన్నాం ప్రియులరా. ఈనాడు తల్లిని లేదు, తండ్రిని లేదు, అక్కని లేదు, చెల్లెలు లేదు, ఎవరికి వాళ్ళని పొడి చేసి చంపేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లల చేతిలో చచ్చిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం ప్రియులరా. పరిగెత్తించి మరి పొడిచి చంపుతున్నారు పిల్లలు తల్లిదండ్రులని ప్రియులరా. కాబట్టి ఆయన శాస్త్రములను అనుసరించి ఆయన కట్టలను పాటించు వారిని ఆయన దీవించటానికి, వారికి ఆయన మేలు చేయడానికి, ఉజ్జీవముతో వారిని వారి కుటుంబాలను నింపటానికి ఆయన మాటలు మన హృదయాలను తాకేవిగా, మన జీవితాలకు శుద్ధీకరణ కలుగు చేసేవిగా ఉంటాయి. కనుకనే మనమందరం ఆయన మాటలు పూర్ణముగా గైకొని దీవించబడ్డానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు ప్రియులరా. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయంలో 6వ మాట మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. కాదు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. అవి ఎంతమా రెఫరెన్స్ తప్ప 15:16 ఇక్కడ ఆరేబడి. కాబట్టి ఇర్మియా దేవుని మాటలు కూర్చి ఎంత గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడో ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలం ప్రియులారా. నీవు ప్రభువును నమ్మి ఉన్నావు గనుక, నీవు ఆయన బిడ్డవు గనుక ఆయన మాటలు అనగా తండ్రి మాటలు ఎంతో ఇంపుగా ఉంటాయి. నీ హృదయానికి ఆయన ఆనందము కలుగులాగున ఎంతో ప్రేమతోను ఎంతో ఆప్యాయతగాను ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను పిలిచినట్లుగా ఈనాడు దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు ప్రియులారా. ఆయన స్వరము గంభీరము, మాధుర్యము వినబడుచున్నటువంటి ఆయన పిలుపునకు, మాటలకు మనం లోబడినచో నిత్యరాజ్యం మన సొంతం అవుతుంది ప్రియులారా. యేసు ప్రభువారు ఈనాడు లోకమంతటిని పిలుస్తున్నాడు. నా సన్నిధికి రండని పిలుస్తున్నాడు ఆయన ప్రియులారా. అయితే ఆయన పిలుపు విని కూడా ఆయన మాటలకు మన స్వార్థమును బట్టి, మన అవిధేయతను బట్టి, మనకున్నటువంటి ఇహలోక వాంఛను బట్టి ఆయన మాటలను మనము వెళ్ళలేకపోతున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట చూడండి. నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది మీరు అడగండి. మీరు నాలోను నేను మీతోనూ ఉన్నప్పుడు మీరు నన్ను అడగండి. అయితే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు నేను తప్పకుండా ఇస్తానని చెప్పి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాటలు గైకొని వారి మనవి ఆలకించి వారికి ఏమి కావాలనో
అవన్నీ కూడా ప్రభువారు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఆడిన మాట తప్పడానికి ఆయన మనుషుడు కాదు ప్రియులారా. మత్తయి సువార్తలో అంటాడు, 24వ అధ్యాయం 35వ వచనంలో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఎన్నడూ గతించవు. దేవుని మాటలు ఎప్పుడూ గతించవు. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు 75వ సంవత్సరాన. ఆ వాగ్దానము 100వ సంవత్సరమున నెరవేరింది. అబ్రహాము అనుకోవచ్చును, ఇక దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి అది నెరవేరుద్దా అనుకోవచ్చును. కానీ నాకు నెరవేరలేదని చెప్పి దేవుణ్ణి అబ్రహాము విసిగించలేదు. కానీ వాగ్దానుసారముగా దేవుడు 100వ సంవత్సరంలో అబ్రహాముకు దేవుణ్ణిచ్చి, అనగా ఇస్సాకునిచ్చి ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, ఆకాశము భూమియు గతించిన ఒకవేళ గతించిపోతాయి, కానీ నా మాటలు గతించవు. ఎందుకనంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాటల్లో నమ్మకం ఉంది ప్రియులరా. ఆయన చేష్టల్లో నమ్మకం ఉంది ప్రియులరా. ఆయన యొక్క ఏది చెబితే అది లోకంలో జరిగింది ప్రియులరా. ఆయన మాటలు నమ్మదగినవి. ఆయన నమ్మదగినటువంటి దేవుడు ప్రియులరా. మానవునికి మేలు చేయాలనే తపన ఆయన కలిగి ఉన్నాడు. అందుకనే నమ్మదగిన వాక్యము నీదే, నమ్మదగిన దేవుడవీవు. నమ్మదగిన వాక్యము నీదే, నమ్మదగిన దేవుడవీవు. నీతిగల నీ వాక్యమే నా రోత బ్రతుకు మార్చెను. నీతిగల నీ వాక్యమే నా రోత బ్రతుకు మార్చెను. జుంటే తేనె దారుల కన్నా నీదు భాగ్యం మధురము. పాపినైనా నన్ను నీరు తరికి చేర్చు వాక్యము. చుంటే తేనె దారుల కన్నా నీదు వాక్యం మధురము. కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తనలు 81వ కీర్తన 8వ వచనంలో చూస్తే, 81వ కీర్తన 8వ వచనం, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. నిజంగా ప్రియులరా, దేవుని మాట విన్నట్లయితే ఎంత మేలు. దేవుడు చెప్పింది ఏంటి? సమస్తం నేను సృజిస్తాను, సమస్తం మీకు ఇస్తాను, మీరు నా మాట మీదే నిలబడండి, నేను చెప్పిందే చేయడం చెప్పి దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ మరి ఆయన ప్రజలైన ఇశ్రాయేలు మాత్రం దేవుని మాట పెడచెవులు పెట్టారు. వారు ప్రత్యేకించి ఒక దూడను తయారు చేసుకున్నారు. ఆ దూడను బంగారంతో అలంకరించారు. ఆ దూడ ముందు విగ్రహ సంబంధమైనటువంటివన్నీ పెట్టారు. ఆడారు, పాడారు, డ్యాన్సులు వేశారు, తాగారు, ఎన్నో చేశారు. దేవుని కోపం వచ్చేట్టుగా చేశారు. కనుకనే ప్రియులారా, దేవుడు ఏం చేశాడు? అమ్మా, ఏం చేశాడు దేవుడు? 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు, కానీ ఎన్నాళ్ళు ఉంచాడు వాళ్ళని 40 సంవత్సరాలు బాధ పెట్టాడు. 40 రోజులు వెళ్ళిపోయేవాళ్ళు 40 సంవత్సరాలు బాధ పెట్టాడు. అంటే ఏం జరిగింది? ఆ అరణ్యములోనే వాళ్ళు తిరుగుతున్నారు దారి తెలవక. ప్రియులారా, దేవుడు అలాగ చేశాడు వాళ్ళని. ఎందుకని? ఆయన మాట వినలేదు కాబట్టి. ప్రియులారా, అదే మాట మనం అన్వయించుకున్నా ఎంత మేలు. అట్లే మరొక మాట చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 40-41 వచనాలు చూడండి. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేసి ఉన్నాను.
వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టింతును. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. చూడండి ప్రియులరా, దేవుని మాటలు వింటే వారికి నేను ఆనందాన్ని కలుగ చేస్తానని చెప్పి అంటున్నాడు. ప్రియులరా, దేవుని మాట వినకుండా ఉన్న చాలా మంది ఇబ్బందుల్లో పడిపోయారు. ప్రియులరా, ఇబ్బందుల్లో పడిపోయారు. అమ్మా, దేవుని మాటగా నోవాహు చెప్పినప్పుడు ఆ ప్రజలు దేవుని మాట విన్నారా? వినలేదు. 120 సంవత్సరాల పాపం చెప్పాడు, వినలేదు. దేవుడు మరి ఆదాముతో హవ్వతో కూడా చెప్పాడు, అమ్మా మీరు ఆ పండు తిన్న దినాన నిత్యముగా సస్తారు అని చెప్పాడు. కానీ మరి దేవుని మాట విన్నారా? వాళ్ళు వినలేదు. ఇదిగో ప్రియులార, లోతుతో దేవుడు చెప్పాడు, నేను ఇదిగో ఆ పెద్దగా ఉన్న ఆ కొండ దగ్గరికి మీరు వెళ్ళండి అన్నాడు. కానీ అనగా లోతు ఏం చేశాడు తెలుసా? నేను అంత దూరం వెళ్ళలేనయ్యా, ఇదిగో ఇక్కడ చిన్న కొండ ఉంది, దానిలోకి వెళ్తారన్నాడు. దేవుని మాట నిరర్ధకం చేసిన లోతు జీవితంలో ఏం జరిగింది? పాపానికి దాసుడైపోయాడు. ప్రపంచంలో ఎవరు చేయని పాపం లోతు చేసిన పరిస్థితులు మనం చూడగలం. ఇదంతా కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క మాట వినకపోవడమే. ప్రియులారా, దేవుని మాట విననటువంటి ఎవరైనా అయితే తండ్రి అనగా ఇంటికి యజమానుడు. చాలా మంది ఈ దినాలలో బిడ్డలు కూడా తండ్రి మాట వింటలేదు, తల్లి మాట వింటలేదు, వారి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. ఒక ఆయన పేరు మోసినటువంటి గొప్ప శిల్పి ప్రియులారా, అతను అనగా చెక్కతో గొప్ప గొప్ప శిల్పాలు చెక్కినవాడు. అతని పనితనంను చూసి ప్రభుత్వం కూడా అతనికి అవార్డులు ఇచ్చింది. అయితే ఆ పనిని ఇంకా గొప్పగా నీకు నేర్పిస్తాను బాబు, నువ్వు నేర్చుకోమంటే కొడుకు దానికి తండ్రి మాట వినకుండా పోయి ఎక్కడో డాక్టర్ వృత్తి నాకు ఇష్టమని చెప్పి పోయి ఆ యొక్క ఆయుర్వేద ఆకులు అలాలు ఆ డాక్టర్ గారు నూరిచ్చాడే కానీ ఆ యొక్క డాక్టర్ వృత్తి గురించి చెప్పలేదు. ఎంతకాలం ఉన్న ఇక్కడ నూరిస్తూనే ఉంటావు, ఎందుకు వచ్చిన బాధ? నా తండ్రి దగ్గరికి వెళ్తే అన్ని నేర్పిస్తాడు, ఈ పాటికి పెద్ద కోటీశ్వరుని అయిపోయేవాడిని. కానీ ఎందుకో ఇట్లా జరిగిపోయింది. అయిందేదో అయిపోయింది, ఇక వెళ్తాను అనుకున్నాడు. అప్పటికి తండ్రి కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో పడిపోయాడు. అప్పుడు వెళ్ళి నేర్చుకుంటాను తండ్రి అంటే ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక తండ్రి చెప్పిన మాటను వెళ్ళలేకపోయాడు. తండ్రి యొక్క గొప్ప నైపుణ్యమైన వృత్తిని అతను నేర్చుకోలేకపోయాడు. కాబట్టి తల్లిదండ్రుల మాట వినకపోయినా తేడా వస్తున్నటువంటి దినాలు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. కొంతమంది తల్లిదండ్రుల మాట వింటలేదు. ఆడపిల్లలు ఎదుగో ప్రేమ దోమలు అని చెప్పి అనగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ చివరికి ఎవరినో ప్రేమించి ఆడు దిక్కుమొక్కు లేనోడో, లేకపోతే ఎందుకు పనికిరానోడో, లేకపోతే సరిగ్గా పోషించలేనోడో, ఉద్యోగోపాధులు పొందలేనటువంటి వాడు ఎవరినో పిచ్చోడు ప్రేమిస్తున్నారు. ప్రేమించి చివరికి ఏమవుతుంది? ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ దారి తప్పి చివరికి గర్భం రావటము, ఆ తర్వాత చేసుకోకపోవటము, తర్వాత ఈ అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పుకోలేక చచ్చిపోవడమే జరుగుతుంది ప్రియులారా ఈ దినాలలో. కానీ తల్లిదండ్రుల మాట వినాలి ప్రియులారా. తల్లిదండ్రులు ఎవరు చెప్తే వాళ్ళు చేసుకుంటే నువ్వు ధన్యురాలు అవుతావు. నువ్వు తల్లిదండ్రుల మాట వినుకోకుండా ఎవరినో చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయావు, నీకు ప్రొటెక్షన్ ఉండదు ప్రియులారా. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటికి రాలేవు, ఎక్కడ నీకు ప్రొటెక్షన్ ఉండదు, ఎవరు నిన్ను చూసేవాడు దిక్కుమొక్కు నీకు ఉండదు. రేపొద్దున నిన్ను ఆడు కొట్టినా తల్లినా అనగా ఎవరితో చెప్పుకోవడానికి అవకాశము ఉండదు. కాబట్టి తల్లిదండ్రుల మాట విన్నవాడే స్త్రీ అయినా పురుషుడైనా గొప్పవాడవుతారు. నేను అదే చెప్పాను, అయ్యా అందం సందం మనకు కాదు, కానీ నేను చెప్పిన మాట వినమన్నాను. మా అబ్బాయి మా త్రినాథుని నేను చెప్పిన మాట వినమన్నా నువ్వు ధన్యుడు అవుతావు అన్నాను. ప్రియులారా, నా మాట మా అబ్బాయి విన్నాడు. గమనించండి, విన్నాడు కాబట్టి ఇవాళ ధన్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. విన్నాడు కాబట్టే అనగా కైకులలో మంచి ఇల్లు ఇచ్చారు, మరి చాలా ఖరీదైన ఇల్లు. తర్వాత మళ్ళీ మరి వివాహం చేసుకోవడానికి ఎంతో ద్రవ్యం ఇచ్చారు. తర్వాత ఇంకా అన్ని రకాలుగా, ఒకటి కాదు అన్ని రకాలుగా అతను అత్తగారి దగ్గర నుండి నేను అన్నాను, అయ్యా అవసరాన్ని బట్టి ఎవరైనా మరి ఏదైనా బాధపడుతున్నప్పుడు ఆదుకోవాలంటే వాళ్ళే పేదోళ్ళు అయితే నిన్నే ఆదుకుంటారు. కాబట్టి ఏదైనా కొంచెం మంచిగా మరి
ఇది చేసుకయ్యా నువ్వు ధన్యుడు అవుతావు అన్నాను. తర్వాత నా మాట విన్నాడు, చేసుకున్నాడు. దేవుని కృపను బట్టి ఆయన ధన్యుడయ్యాడు. అలాగని పిల్లలకు కూడా అట్లాగే చెప్పాం, అయ్యా వీళ్ళు చేసుకుంటే అమ్మా ఈ కుటుంబం చేసుకుంటే ధన్యుడు. వాళ్ళు కూడా నిజంగా రండి, ఒక విషయంలో నేను గర్వపడుతున్నాను. ఎంత లావున వచ్చాడు ఒక అతను, ఏది న్యూజిలాండ్లో ఉండి, ఎంత లావున వచ్చి అతను లెక్చరర్ అనమాట, సారథి కాలేజీలో, ఎస్ఆర్ఆర్ కాలేజీలో. అప్పుడు మా పోలీస్ అన్నీ కూడా ఎంత లావున వచ్చినా అమ్మ లోకంలో మీకు మేలు చేసేవారు ఎవరు ఉండరు. పక్కముటోళ్ళు ఆ మాట చెప్పి మేము చెడగొడతారు. మీ నాన్న అట్లెట్ట కానీ అనగా తప్పిపోయిన కుమారుడు కనుక చెప్పారే, అనగా తప్పిపోయిన కుమారుడు చనిపోవటం గల కారణం ఎవరు? వాళ్ళే, పక్కముటోళ్లే. ప్రియులారా, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపులను ఉంది 1 కొరింథీ 15:33. ఏంటండి, నువ్వు మంచివాడివే కావచ్చు, కానీ చిన్న వయసులో నిన్ను చెరిపేవాడు బోడు మంది ఉంటారు, నీ బ్రతుకును నాశనం చేసేవాడు బోడు మంది ఉంటారు. అనగా రకరకాలుగా చెప్పేవాడు, నీ స్నేహితులే నిన్ను పాడు చేస్తాను. నేను ప్రేమించా, నువ్వు ప్రేమించు, నువ్వు అట్ట చేసావు, నేను ఇట్ట చేయి, ఇలాగా రోత మాటలు చెప్పుకుంటూ అలాగా జీవితాన్ని పాడు చేసుకుంటూ చివరికి తల్లిదండ్రులకు చెడ్డపేరు తెస్తూ వాళ్ళు చెడ్డపేరు తెచ్చుకుంటూ చివరికి వాళ్ళు బాధల్ని కావాలని మీదకు తెచ్చుకునే వాళ్ళు ఇంతమంది కనపడుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, సంఘానికి నేను మరీ దండం పెట్టి మరీ చెప్తున్నాను, మీ తల్లిదండ్రుల మాట వినండి. వాళ్ళ ద్వారా మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలు వలె దేవునికి విరోధంగా ఒకవేళ మనం మాట్లాడుతున్నాం మేము, జాగ్రత్త. ఆయన నీకు మేలు చేయాలని నిరంతరము నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రభు పిలువుకు లోబడక హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా ఒకవేళ మనము నిర్లక్ష్యము చేస్తున్నామేమో, ఆయన పిలుపు వినబడినట్లుగా మనం వ్యవహరిస్తున్నామేమో. కాబట్టి ప్రియులారా, ఒకనొక దినాన ఆయనకి మనము మరి బదిలివాల్సి ఉంటుంది. కీర్తనలు 78వ కీర్తన 19వ వచనంలో చూడండి. కీర్తన 78వ కీర్తన 19వ వచనం, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? దేవునికి విరోధంగా మాట్లాడారు. దేవుడు ఏమన్నాడు? మీ పాలాన్ని శుభ్రం చేసుకోమన్నాడు, అనగా నేను మీకు ఆహారం ఇస్తానన్నాడు. వాళ్ళు అంటున్నారు, ఈ అరణ్యంలో ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అనగా నేను చేపలు ఇస్తానంటే చేపలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎంతమందికి చేపలు కూర దొరుకుతుందా అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే అన్నం గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత పూరేళ్ల మాంసం గురించి రకరకంగా మాట్లాడుతున్నారు. దేవుని మాటని వ్యత్యాసంగా మాట్లాడుతున్న ఇశ్రాయేలు ప్రజలను చూసి దేవునికి కోపం వచ్చి అందుకని వాళ్ళని రకరకాలుగా ఇంకేం చేశాడు తెలుసా? దేవుడు చివరికి వాళ్ళ యొక్క పాపాన్ని క్షమించలేక చివరికి వాళ్ళందరూ కూడా సంహార దూత చేతిలో వాళ్ళందరూ సంహరించబడ్డారు. అర్థమవుతుందమ్మా? ఎంతమంది బయటకు వచ్చారు అమ్మా? కనానుకు చేరుకున్నది ఎంతమంది? ఇద్దరు, ఒకడు కాలేబు, ఒకడు యెహోషువ. వీళ్ళిద్దరూ మాత్రమే ఇచ్చారు. మిగతా వాళ్ళు ఏమైపోయినట్టు? వాళ్ళందరూ కూడా సంహార దూత చేతిలో సంహరించబడ్డారు. కారణం, దేవుని మాట వాళ్ళు వినలేదు ప్రియులారా. దేవుని మాట వినకపోతే జరిగే పర్యావసానము చాలా భయంకరంగా ఉంటుంది. కీర్తన గ్రంథము 95వ కీర్తన 7వ వచనం చూడండి, చివరిగా ముగించుకుందాం. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాటలను అంగీకరించిన ఎడల ఎంత మేలు. రండి మనము దేవుని సన్నిధిలోకి వెళదాం. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మనమందరము దేవుని మందిరంలో మోకరిద్దాం. నేడు మీరు ఆయన మాట వినని ఎడల మీకు ఎంత మేలు. దేవుని మాట విన్నవాళ్ళు ఎవరు ఇంతవరకు చెడిపోలేదు ప్రియులారా. దేవుని మాట విన్నవాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు చెడిపోలేదు ప్రియులారా. నేను సమస్య వచ్చింది, నువ్వు ఆ యొక్క మరి ఉద్యోగమును మానవద్దు, ఏదొద్దు, నువ్వు దేవుడు కావాలా లేకపోతే అనగా ఇది కావాలా, అడుక్కు తిని బ్రతుకుతావు అన్నారు. నేను దేవుళ్ళలోకి వచ్చాను, దేవునితో ఉన్నాను. మా అమ్మ మా నాన్నగారు అనగా అడుక్కు తిని బ్రతుకుతావురా, నువ్వు అడుక్కోవడం కూడా నీకు చేత రాదు, ఎవరిని అడగటం కూడా నీకు రాదు అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. కానీ ఆనాడు దేవుల్లో ప్రవేశించిన నేను నాగటి మీద చేవేసిన తర్వాత వెనక తిరిగి చూడకూడదు అన్నట్లుగా దేవుల్లోనే అలాగా కొనసాగాను. దేవుని కృపను బట్టి
ఎవరు ఆదుకున్నా, ఎవరు ఆదుకోలేకపోయినా, ఎవరికి దగ్గర తీసినా, ఎవరు దగ్గర తీయిపోయినా నా దేవుడే నన్ను ఆదుకున్నాడు, ఆయనే నన్ను దగ్గర తీశాడు, నన్ను నా పిల్లల్ని ఈనాటి వరకు ఆయన కాపాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం సృజించిన ప్రభువు మనకు ప్రేమగా ఈ రోజు మనం పిలుస్తున్నాడు. ఆయన మాటకు, ఆయన పిలుపునకు లోబడినచో లెక్కలేని దీవెనలు మనం సొంతం చేసుకుంటాం ప్రియులారా, సహోదరి. కాబట్టి ఇక్కడ మత్తయి 4:4 అంటాడు, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మూలముగా మనిషి జీవిస్తాడు. మనిషి రొట్టె వలన మాత్రమే బ్రతకడం కాదు ప్రియులారా. అంటే జీవించడం అంటే ఇక్కడ ఆత్మీయంగా మాట్లాడుతున్న మాట. ప్రియులారా, అన్నం తినేవాడు ఎట్టనో బ్రతుకుతాడు, అది వేరే విషయం. అన్నం తినేవాడు ఎట్టనో బ్రతుకుతాడు. కానీ ప్రియులారా, ఇక్కడ చూడండి, మరి అబ్రహాముకి 2 కుమారులు ఉన్నారు. ఇక్కడ 2 కుమారులను మనం చూద్దాం. ఒక కుమారుడు అనగా ఆగర్ చేత పుట్టినవాడు, అతని పేరేంటి? ఇస్మాయేలు. అతడు అడవి గాడిద లాంటి ఒళ్ళున్నవాడు. అతను పుట్టాడు. ప్రియులారా, అతను తింటంలో కానీ, యుద్ధ నైపుణ్యత కానీ, మరి అంటారు మరి వేటగాడు, అతను గొప్ప పరాక్రమశాలి అయితే కావచ్చు. కానీ అతడు తిండి తింటమే అనగా బలం సంపాదించుకోవటమే, అది శారీరక పరమైంది. కానీ 2వ కుమారుడు ఉన్నాడు, ఇస్సాకు. అతను ఆత్మీయమైనటువంటి కుమారుడు. ఎందుకనంటే దేవుని మాటలు అతను నిలిచున్నాయి. అతను చేయనదంతా కూడా సఫలమైంది. ఒక రోజున అనగా పంట వేస్తే ఆ పంటలో 100 రెట్లు ఫలాన్ని పొందుకున్నట్లుగా చూస్తున్నాం. అదో ఫిలిస్తీన్లు కూడా అసూయపడేంత గొప్ప పంటను కోసినట్లుగా ఆదికాండం 26:12 మనం చూడగలం. కాబట్టి ప్రియులారా, ఆయన మాటలు అనగా మరి మనం విన్నట్లయితే మనం ఎంతో దీవించబడతాం. ఆయన మాట గైకొనుట, ఆయన పిలుపునకు లోబడుట ప్రతి క్రైస్తవ విశ్వాస కర్తవ్యం ఉన్నదని ప్రభు యొక్క నామమును బట్టి మీకు అందరికీ మనవి చేయించున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె.